హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. చూడండి, మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ అయితే ఇలా ముడతలు ముడతలుగా వస్తాయండి. సాఫ్ట్‌గా రావు. ఏదో ఒకటి మాత్రమే సాఫ్ట్‌గా ఉంటుంది. అందుకనే మనం ముందుగానే ఇలాంటి క్లాత్‌లను ఐరన్ చేసుకున్న తర్వాతే కటింగ్ చేసుకోవాలండి. లేకపోతే ఇలా ముడతలు ముడతలుగా ఉన్న క్లాత్‌తో కటింగ్ చేస్తే మెజర్‌మెంట్స్ తేడా అవుతాయండి. అందుకనే ముందుగానే కొత్త వరకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. ముందుగా ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోండి. కొంచెం టైం లేట్ అయినా పర్లేదు, కానీ ఐరన్ చేసిన తర్వాతనే ఇది కటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ముడతలు ముడతలతో అలానే చేస్తే కటింగ్ ప్రాబ్లమ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్ అవుతుందండి. ఫినిషింగ్ అంతా నీట్‌గా కనిపించదు. చూడండి, ఇంత ముడతలు ఉన్న క్లాత్‌ని మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే అది ఖచ్చితంగా మెజర్‌మెంట్స్ అయితే కొంచెమన్నా తేడా అవుతాయండి. అందుకనే నేనైతే ముందుగానే ఇలా చీరలో వచ్చిన క్లాత్‌ని, మళ్ళీ నేను లైనింగ్ క్లాత్‌ని కూడా అలా ముందుగానే ఐరన్ చేసి పెట్టుకున్న తర్వాతే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. ఓకేనా? తప్పకుండా కామెంట్ బాక్స్‌లో అయితే